Hi guys, welcome back to our YouTube channel Itlu Mi Manju. हेलो लवी बच्चे यारो हेलो लवी बच्चे करेक्ट हेलो लवी बच्चे भैया हेलो हेलो लवी बच्चे సరే సరే అంటే हैप्पी बर्थडे टू यू many more happy returns of the day many happy returns of the day बच्चे Vasi? హలో Hello Vasi. Happy birthday to you. థ్యాంక్స్ ఎవరా? మంజు మే లవ్ యూ పూజ అని మాయమే. నువ్వు గుర్తుపడతావేమో అనుకున్న వాయిస్. అన్నను పాడు చేసావు ఎవరో ఒక అబ్బాయి పేరు చెప్పావు. భరత్ ఇంటి దగ్గర జ్యేష్ఠ మేడం ఉంది చూడు సంగీతం చెప్పద్ది వాళ్ళ కొడుకు వాడు కూడా అంతే భలే ఇస్తాడు. అమ్మ లేదా? నేనే ఆ పాప లేదా? ఎక్కడ పోయింది? అరే శ్రీరా స్నానానికి వెళ్ళింది అవునా? ఎప్పుడు వస్తుంది? స్నానానికి వెళ్ళింది వస్తుంది లేట్ అవుతుందా ఏమో అని. నేను వాళ్ళ మిస్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నా. అవునా వ్యాకరి మేడం వల్ల పాప పని ఉంది అందుకని. వస్తుంది అదేలే అమ్మాయికి ఏదో పుట్టినరోజు కదా ఈరోజు. లేమ్మా ఇంకేం లేదా. బాగున్నావా? బాగున్నామ్మా మీరు బాగున్నారా? బాగున్నాను. పనికి పోతున్నారు మీరు? చేస్తుందమ్మా ఇంట్లో దగ్గర ఇంటి పక్కనే పెద్ద కష్టమేం కాదు వాళ్ళది వాళ్ళే ఒక రెండు అంతే. అబ్బాయి చెప్పినట్టు అమ్మాయి చెప్పినట్టు ఈనమ్మా నువ్వా చేస్తున్నా. అమ్మాయి పెళ్లి చేస్తున్నారంటగా? అదే చూస్తున్నామ్మా వాళ్ళు వస్తే ఓకే అంటే కుదిరితే చెయ్యాలనేమ్మా. నేను కూడా ఒక సంబంధం చెప్పా అమ్మాయి వాసవికి. ఏందా పిల్ల అసలు అమ్మ చూస్తున్నారంటే వదిలే అంటే అని అంటుంది అమ్మాయి. ఏందా అమ్మాయి మెంటాలిటీ ఎప్పటికైనా చేసుకోవాలి కదా తల్లి. అది తల్లులకే తెలుస్తుందమ్మా తల్లి. అది వాళ్ళంతే వాళ్ళు తల్లి అయితే అప్పుడు తెలుస్తుంది బుద్ధి. అదే సో గాయస్, ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే వాసవి, మీ అందరికీ తెలుసు. సో మన ముందు వీడియోస్లో అలాగే కొన్ని షార్ట్స్లో తనతో ప్రాంక్ చేసినవి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి కదా. సో ఈరోజు తను నేను మార్నింగే బర్త్డే విషెస్ చెప్దాము అని చెప్పేసి అయితే ప్రాంక్ అయితే చేశాను. సో ప్రాంక్ అయితే సక్సెస్ అయ్యింది. తను అసలుకి గుర్తుపట్టలేదు. సో ఎవరు అని అంటా ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో భరత్ అంట. సో తన పేరు చెప్పారు. సో కాదు, ఫైనల్లీ ఇంకా ఏడిపి కుదిరే బర్త్డే రోజు అని చెప్పేసి నేను ఓపెన్ అప్ అయిపోయాను. సో మా మమ్మీకి కూడా చెప్తే మా మమ్మీ కూడా తన్ని ప్రాంక్ అయితే చేసింది. చూసారు ఆల్రెడీ మీరు. సో తనైతే ఫుల్గా ప్రాంక్ అయితే అవ్వలేదు. సో స్నానానికి వెళ్ళిందని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పారు కదా. సో వచ్చి నాకు చెప్పిస్తాను అని చెప్పిస్తే అన్నారు. వాళ్ళ అమ్మ అయితే ప్రాంక్ అయిపోయింది, నిజంగా నమ్మేసింది వాళ్ళమ్మ. సో ఇప్పుడు ఈ అమ్మాయి నమ్మద్దా లేదా అనేది మనం చూడాలి. స్నానం నుంచి రాగానే వాళ్ళ అమ్మ ఫోన్ చేపిస్తాను అనింది. ఫోన్ చేస్తే ఒకవేళ ప్రాంక్ అని చేస్తే మేము ఆ క్లిప్ కూడా పెడతాను, మీరు చూడండి. సో ఈరోజు ఫుల్ వ్లాగ్ ఏంటంటే తనతోనే ఉంటాను నేను. సో బర్త్డే స్పెషల్ కదా, సో మెమొరీ ఉంటుంది మనకి. సో తనకి కూడా మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. సో అందుకని అయితే ఇంకా లాస్ట్ వీడియో అనమాట మా ఇద్దరిది ఇది. సో కొంచెం మెమరబుల్గా గుర్తుండిపోవాలని చెప్పేసి అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను నేను.
సో ఈరోజు ప్లాన్స్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం, మేము ఎలా చేస్తాం అనేది ఫుల్ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసేసేయండి. హలో అమ్మాయి బాగున్నా? బాగున్నా అండి. ఈరోజు పుట్టినరోజు అమ్మాయి చెప్పింది. అమ్మ మంచి వాళ్ళ అమ్మేమా? కాదమ్మాయి, అది సర్ప్రైజ్. సో అలాగైతే ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది నా ప్రాంక్ అయితే. సో మా మమ్మీది అయితే కనిపెట్టేసింది. సో ఇంకా వచ్చింది అసలు అలాగే రాముల వారి కళ్యాణం జరిగిన అక్షంతలు వేయండి అంటే అని చెప్పేసి అయితే అనింది. సో బ్లెస్సింగ్స్ తీసుకుంది మా అమ్మ దగ్గర. సో నెక్స్ట్ ఇయర్ కల్లా మ్యారేజ్ అయిపోవాలి, ఈసారి మ్యారేజ్ అయినాక మీ హస్బెండ్తో జరుపుకోవాలి బర్త్డే అని చెప్పేసి అయితే మా అమ్మ దీవించింది మా ఫ్రెండ్ని. సో త్వరలో మా ఫ్రెండ్కి మ్యారేజ్ ఫిక్స్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. గాడ్ గ్రేస్. సో ఇంకో ఫ్రైడే కదా, సో టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. సో ఎలాగో వచ్చింది కదా, సో ఇద్దరం గుడికి వెళ్ళేసి దండం పెట్టుకొని ఇంకా వెళ్దాం బయటికి ఎక్కడికైనా అనుకున్నాము. సో ఇలాగ టెంపుల్కి అయితే వచ్చాము, కలగోలమ్మ గుడి. సో అమ్మవారి టెంపుల్ ఫ్రైడే స్పెషల్ కాబట్టి. సో ఇంకా 12:31 అయిపోయింది, టైం అయితే లంచ్ టైము. సో ఎక్కడికి వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాము. సో రెస్టారెంట్కి అనుకున్నాము. సో రెస్టారెంట్కి వద్దు, ఇక్కడైనా ఇంకా కొంచెం చిన్న డాబాలు అట్లా ఉంటాయి కదా, సో అక్కడ తిన్నాము అని చెప్పేసి అయితే అనుకున్నాము. సో మా మామయ్య వాళ్ళ షాప్ ఉంది. సో మా మామయ్య వాళ్ళ షాప్కి అయితే వచ్చాము. మా ఫ్రెండ్ ఉంది, నీకేం కావాలో చెప్పు ఆర్డర్ ఇచ్చుకో తిను ఈరోజు అనింది. సో మనం ఎప్పుడు తినేదే కదా బిర్యానీ, రొటీనే కదా అని చెప్పేసి అయితే ఏదైనా ఓకే నాకు అని చెప్పి అన్నాను. సో నేను ఇప్పుడు మా మామయ్య వాళ్ళ షాప్లో బిర్యానీ అయితే టేస్ట్ చేయలేదు. సో ఈరోజు టేస్ట్ చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. సో ఇంకా మన బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో బిర్యానీ అయితే టేస్ట్ నాకు ఎలా అనిపించిందంటే, మనం ఇంట్లో వెజిటేబుల్స్ బిర్యానీ ఎలా చేసుకుంటాం మనం న్యాచురల్గా ఇంట్లో, బయట మసాలాలు కాకుండా మన ఇంట్లో, అట్లాగే అనిపించింది. సో మనకి లెగ్ పీస్ కావాలంటే లెగ్ పీస్ ఇస్తారు, లేదు నార్మల్ కర్రీ కానీ ఇలాగా విడిగా పీసెస్ కానీ అడిగితే అది ఇస్తారన్నమాట. సో అలా లంచ్ అయితే అయిపోయింది. సో ఇంకా ఇంటికి వెళ్దాము అన్న టైంలో నాకు ఎండ ఎలా ఉందండి, మామూలుగా లేవు ఎండలు. సో అందుకని అయితే నాకు చల్లగా బాదం పాలు కావాలి అని చెప్పేసి అయితే అన్నాను. సో ఇక్కడ కుల్ఫీ బండి దగ్గర బాదం పాలు బాగుంటుంది. సో ఎవరైనా కావాలి కూర్చున్న వాళ్ళు ఐ లవ్ యూ కావాలి అనే పక్కన ఈ బండి అయితే ఫలుడా బండి అయితే పెడతారు. సో డెఫినెట్గా ట్రై చేయండి మీరు. సో ఇంకా కేక్ తీసుకొని వెళ్దాము, తనకి సర్ప్రైజ్గా చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. తనైతే అక్కడ లేదు, తను వేరే వాళ్ళని కలవాలి నేను అని చెప్పి అయితే అన్నాను. సో దానికి సర్ప్రైజ్ ఇవ్వాలి కదా అని చెప్పేసి అయితే ఇలా సర్ప్రైజ్ చేశాను. సో మా ఫ్రెండ్ నాకు 10th క్లాస్ నుంచి పరిచయం అనమాట. సో మాకు 10th క్లాస్ నుంచి పరిచయం అయినా మాకు చిన్నప్పటి నుంచి ఒక బాండింగ్ అనేది లాగా ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ కానివ్వండి, మా సైడ్ రిలేటివ్స్ కానివ్వండి, లేదంటే ఎవరైనా చూసిన వాళ్ళు బయట వాళ్ళు కానివ్వండి, ఎక్కడికైనా మేమిద్దరం వెళ్ళినప్పుడు సో అక్కా చెల్లిలా మీరిద్దరు అని అంటారు. సో మేము అక్కా చెల్లిలం కాదు, జస్ట్ వీఆర్ ఫ్రెండ్సే. సో మా ఇద్దరిది టేస్ట్ కానీ మా ఇద్దరు ఫీలింగ్స్ కానీ అన్నీ సేమ్ ఒకేలాగా ఉంటాయన్నమాట మా ఇద్దరిది. సో మేబీ వాళ్ళకి అలా కనిపించి ఉండొచ్చు, మేబీ మనం చెప్పలేం కదా. సో ఇక్కడ ఒక చిన్న సన్మానం లాగా చేశాను. సో ఎప్పటికైనా మనకి మెమొరబుల్గా ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళకి నిలిచిపోయిద్ది కదా అని. సో ఒక పక్క మా మమ్మీ నవ్విస్తూ ఉంది. సో నేను ఏమన్నా పెద్ద టీచర్నా, రిటైర్మెంట్ అయ్యానా, సో నాకు సన్మానం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి. సో ఇది ఒక మెమొరబుల్ వీడియో లాగా మనకి ఉంటుంది కాబట్టి నేను ఇలాగా చేశాను. సో ఇలాగా సో అలాగా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది, రామంజు మా ఇంటికి వెళ్దాము చాలా రోజులైంది నువ్వు వచ్చి అని చెప్పేసి అయితే అనింది. సరే
వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఇంటికి ఒక చిన్న క్యాట్ వచ్చిందనమాట, బుజ్జి క్యాట్. సో వాళ్ళ మమ్మీ తీసుకొచ్చింది క్యాట్. తనకి డాగ్స్ అన్నా క్యాట్స్ అన్నా చాలా ఇష్టము. సో దానికి ఎంత అసలుకి చెప్పలేదు, అది మాటల్లో చెప్పలేదు. సో దానికి ఇష్టము. సో ఇంకా అలా కొంచెం సేపు వాళ్ళ ఇంట్లో టైం పాస్ చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాము. సో ఇక్కడ నెయిల్ పాలిష్ పెట్టానా నీకు అని చెప్పేసి అయితే అనింది. సరేలే పెట్టు, నువ్వు పెడతానంటే నేను వద్దంటానా, సరే పెట్టు, ఎలాగో నాకు బద్ధకం నాకు పెట్టుకోవడానికి, సరే నువ్వు ఎలాగో పెడుతున్నావు కదా పెట్టు అని చెప్పేసి అయితే అన్నాను. సో తనైతే నెయిల్ పాలిష్ అయితే పెట్టింది నాకు హ్యాండ్స్కి అలాగే లెగ్స్కి. సో బాగా పెట్టింది. థ్యాంక్ యూ. నువ్వు తెచ్చుకో ఒకేసారి ఇదాతుందా. బాగానే ఉందంటే. సో అలాగా ఆంటీ నాకు స్పెషల్గా సబ్బియ్యం పాయసం అయితే చేశారు. బాగుంది ఆంటీ, మీరు వాసవి అలా చెప్పింది మీ ముందు, కాకపోతే కొంచెం షుగర్ తక్కువ అంతే, కానీ పర్ఫెక్ట్గా ఉంది, నాకు నచ్చింది. సో ఇంకా బయటికి వెళ్ళి పూలు తీసుకుందాము, నెక్స్ట్ డే శనివారం కదా, దేవుడి పటాలకి అయితే ఉంటాయి మళ్ళీ పూలు అని చెప్పేసి అయితే ఇలా బయటికి అయితే వచ్చాము. సో ఎంతేనండి వ్లాగ్, చిన్న వ్లాగ్ అయినా మెమొరబుల్ వ్లాగ్ అని నేను అనుకుంటున్నాను మాకు ఎప్పటికైనా లైఫ్లో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ మంజు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్, టేక్ కేర్. సో ఈ ఇయర్లో దిగిన ఫొటోస్, అదే లాస్ట్ ఇయర్ 2024లో దిగిన ఫొటోస్ అన్నీ నేను ఇక్కడ పెడుతున్నాను, మీరు చూడండి.